ఎన్ఐటీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తూ తూర్పుగోదావరి జిల్లాలో P4 సర్వే పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టిసిపేషన్ సర్వే నిర్వహిస్తున్నట్లు ఇప్పటి వరకు కూడా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి పనిచేయడం జరుగుతుందని కలెక్టర్ పి ప్రశాంతి మంగళవారం ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పేదలను కూడా గుర్తించడం, వారి తలసరి ఆదాయం పెంచే ప్రయత్నంలో వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని వారు ఏ పని చేస్తే ఆదాయం వస్తుందని అనే అంశాలను ప్రత్యేకంగా తెలుసుకోవడం కోసం కూడా ఈ సర్వే చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇక జిల్లాలో 1,33,548 గృహాలని 502 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న 3,408 సచివాలయ సిబ్బంది అదేవిధంగా ఈ సర్వేలో పాల్గొనడం జరుగుతున్నట్లు తెలిపారు. ఇక మార్చి 18 వరకు కూడా సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు సర్వే సిబ్బందికి తగిన సహకారం అందించి జిల్లా ప్రగతి పదంలో భాగస్వామ్యం కావాలని కోరారు. నమస్కారం. P4 సర్వే అనేది ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. P4 సర్వే అంటే మీకు అందరికీ తెలుసండి, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్. సో ఇంతవరకు మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు పీపుల్స్ పార్టిసిపేషన్ కూడా ఇంక్లూడ్ చేసుకొని చాలా ప్రాజెక్ట్స్ తీసుకురావాలని, ఈ క్రమంలో ప్రతి గ్రామంలో కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని వాళ్ళ ఇన్కమ్ తలసరి ఆదాయం పెంచే విధానం ఎలా అని, అలానే వాళ్ళకి ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి బాగుంటుందా అనేది కూడా మనం చూసుకుంటూ ఆ కార్యక్రమాల్లో ఆ గ్రామంలో ఎవరైతే బెటర్గా ఉన్నారో, బెటర్ ఎకనామికల్ స్టాటస్లో ఉన్నారో వాళ్ళ సహకారం కూడా తీసుకోవడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని గురించి మనము సెక్రటేరియట్ స్టాఫ్ అందరినీ కూడా డిప్లాయ్ చేసి సర్వే చేస్తున్నాం. సో అందరు కూడా ఈ సర్వేలో పాల్గొనండి. అండ్ మీ విల్లింగ్నెస్, ఎవరైతే మీ తోటి వాళ్ళకి సహాయం చేయాలి అనుకుంటున్నారో మీ విల్లింగ్నెస్ని సర్వే చేసిన వాళ్ళతో పంచుకోండి. ఈ సర్వే ఎక్స్క్లూజివ్గా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇంకా బెటర్గా చేయడానికి, వాళ్ళకి మంచి లైవ్లీహుడ్స్ ట్యాగ్ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి ప్రమాణాలని అట్లానే విద్యా స్థితి ప్రమాణాలని పెంచడానికి మాత్రమే. సో దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి త్వరగా మనం ఈ సర్వే కంప్లీట్ చేసుకున్నట్టుగా చేయాలి. దీంతో పాటుగా మనం ఏదైతే PGRS చేస్తున్నామో, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ చేస్తున్నామో, ప్రతి మండే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కానీ అదర్వైజ్ మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే కొందరు CMO గ్రీవెన్సెస్ కూడా వెళ్తున్నారు. ఇలా గ్రీవెన్సెస్ వెళ్ళిన వాళ్ళని వివిధ స్థాయిలో రిడ్రెసల్ కూడా అవుతుంది, కొన్ని మండల్, డివిజన్, డిస్ట్రిక్ట్ లెవెల్లో. అలా రిడ్రెస్ అయిన వాళ్ళందరికీ కూడా మరలా అగైన్ సెక్రటేరియట్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రీవెన్స్ రిడ్రెసల్ చేసే విధానం వాళ్ళకి సంతృప్తికరంగా ఉందా లేదా, అధికారులు వాళ్ళతో మాట్లాడారా లేదా, అధికారులు వచ్చి ఫీల్డ్ స్టడీ చేశారా లేదా అనేది వాళ్ళు కనుక్కోవడం కూడా జరుగుతుంది. అందులో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఆ సర్వేని కూడా PGRS సర్వేని కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుచు.